నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. ఏ శుభవార్త, ఏ ఉద్యోగులు చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగిందనమాట. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ భాగంగా ప్రతి నెల ఒక్కో ప్రాంతానికి వెళ్ళి పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి అయితే ఈ నెల అన్నమయ్య జిల్లాలో పర్యటించారనమాట. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక వద్ద ప్రజలతో ముచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా, అందులో 40 మంది యువకులకు లేచి తాము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. ఈ వేదికపై పిలిచిన సీఎం చంద్రబాబు పలు విషయాలు అడిగితే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం స్వస్థలాలకు వచ్చి పనిచేస్తున్నట్లు ఐటీ ఉద్యోగులకు సీఎం వివరించారు. ఈ సందర్భంగా వారికి మైక్ అందించిన చంద్రబాబు వారి అనుభవాలు పంచుకోవాలని సూచించారు. ఆ ఐటీ రంగంపై చంద్రబాబు దృష్టి పెట్టడంతో పాటు తాము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తామని పలువురు వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటికీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామని పేర్కొన్నారనమాట. దీంతో ఇంటి వద్దే ఉంటూ ఓ వైఫై పనిచేసుకుంటూ మరోవైపు తల్లిదండ్రులను చూసుకుంటున్నామని వివరించారు. ఉద్యాన పంటలు పండిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నట్లు పలువురు ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారనమాట. మరికొందరు ఐటీ ఉద్యోగంతో పాటు పొట్టేళ్ల పెంపకం కూడా చేస్తున్నామని చెప్పడం. అయితే ఈ క్రమంలో ఉద్యోగుల మాటలు విన్న చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారి కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట. గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరంగా మారిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపడం జరిగిందనమాట. యువతకు స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వెతుకుతున్న పరిస్థితి ఉండదని, కంపెనీలు వెతుక్కుంటూ వస్తాయని సీఎం హితవు పలకడం జరిగిందనమాట. ఐటీ ఉద్యోగాలతో రాయలసీమ యువత రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావచ్చారని మంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఏపీలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించడాన్ని ప్రభుత్వాన్ని నారా లోకేష్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు చేస్తున్నారని వివరించడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని ఒక్కొక్కరికి కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఎవరైతే ఆడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి వాళ్ళందరికీ కూడా ఒక వర్క్ స్టేషన్ అట్లాంటిది మేము కట్టడానికి మేము ముందు సాగుతున్నట్టు చెప్పడం జరిగిందనమాట నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఫ్రెండ్స్, ఇది మంచి శుభవార్త అండి. ఎందుకంటే అక్కడనే అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి తోటి వారు కూడా ఉంటారు కాబట్టి అక్కడ మొత్తం సాఫ్ట్వేర్లో మొత్తం ఉంటుంది కాబట్టి ఇది మంచి అవకాశం అండి. ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.